హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'అయ్యన్న మానే' అనే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. స్టోరీని స్టార్ట్ చేయడమే ఎక్సలెంట్ ఎపిసోడ్‌తో స్టార్ట్ చేశారు. ఏ మాత్రం లాగ్ లేకుండా డైరెక్ట్ పాయింట్‌తోనే కథని స్టార్ట్ చేసి, క్యారెక్టర్స్‌ని, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని సూపర్‌గా సెట్ చేసి, మంచి ఇంట్రెస్ట్‌ని బిల్డ్ చేసి, ఒక మంచి హుక్ పాయింట్‌తో ఎపిసోడ్ 1ని ఎండ్ చేసిన విధానం బాగుందనిపించింది. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే ఒక క్యారెక్టర్‌కి సంబంధించి ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఒక్కొక్కళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఏదో తేడా జరుగుతుందే అన్న క్యూరియాసిటీ చాలా బిల్డ్ చేశారు. ఇంక ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక ఒక సీరియస్ అండ్ సస్పీషియస్ సీన్‌తో సెకండ్ ఎపిసోడ్‌ని ఎండ్ చేశారు. ఆ ఎండింగ్ చూసాక పెద్ద కథే ఏదో రాసుకున్నారు డైరెక్టర్ గారు అని అనిపించింది. థర్డ్ ఎపిసోడ్‌లో ఇంకొన్ని క్యారెక్టర్స్‌కి సంబంధించి కథని చూపిస్తూ స్టోరీని ముందుకు తీసుకొని వెళ్తా ఉంటారు. ఇంక థర్డ్ ఎపిసోడ్ అయ్యేసరికి కథలో చాలానే ట్విస్ట్స్ ఉన్నట్టున్నాయి గదా! ముందు ఇదే రేంజ్‌లో సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ అన్ని పాయింట్స్‌కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇస్తే చాలు డైరెక్టర్ గారు అనే రేంజ్‌లో ఎండ్ అవుతుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కూడా కథని నీట్‌గా సెట్ చేయడానికి యూజ్ చేసుకున్నారండి. ఎపిసోడ్ 4 కూడా ముందు 3 పార్ట్స్ లానే ఎవరి వెర్షన్‌లో వాళ్ళు మంచివాళ్ళే అన్నట్టే వెళ్తా ఉంటుంది. కానీ నిజంగా అసలు ఏం జరుగుతుంది? క్యారెక్టర్స్ అందరూ ఉన్న సిట్యుయేషన్స్‌కి కారణం ఏంటి? ఆ కారణాల వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులేంటి అనే వాటన్నిట్లికి కూడా మంచి డీటెయిలింగ్స్‌తో బాగానే ఆన్సర్స్ ఇచ్చారండి ఈ ఎపిసోడ్‌లో. ఇంక ఫిఫ్త్ ఎపిసోడ్ విషయానికొస్తే ఈ ఎపిసోడ్‌లో గెస్సింగ్ గేమ్‌ని ఎక్సలెంట్‌గా రన్ చేశారండి. ప్రతి క్యారెక్టర్ మీద కూడా మనకు అనుమానం కలుగుతూనే ఉంటుంది. వీరే అనుకున్నా అనేలాంటి సీన్స్‌ని పెట్టుకొని మళ్ళీ వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ఇంకొకళ్ళు అనుకుంటా అన్నట్టు కథని తిప్పుకుంటూ రాసుకున్న సీన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్ట్‌ని బిల్డ్ చేశాయి. ఇంక ఫైనల్ ఎపిసోడ్‌లో ఫస్ట్ నుంచి జరుగుతున్న అన్నిట్లికి ఎండ్ కార్డ్ ఇస్తూ రాసుకున్న సీన్స్ అండ్ రివీల్ చేసిన విధానం అంతా కూడా చాలా రెగ్యులర్‌గా అండ్ రొటీన్‌గా అయిపోయిందండి. జనరల్ మూవీ లవర్ ఎవ్వరైనా కూడా స్టార్టింగ్‌లోనే ఈజీగా గెస్ చేసేస్తారండి. అసలు క్లైమాక్స్‌లో కాన్ఫ్లిక్ట్ పాయింట్‌కి కారణం ఎవరు అనేది. గెస్ చేసినా కూడా మేబీ కాదేమోలే అనుకునేలా కథను నడిపించిన విధానం చాలా రాసుకున్నారు. యాక్టర్స్ అందరూ కూడా యాక్టింగ్ చాలా చేశారు. కొన్ని క్యారెక్టర్స్ చేసిన యాక్టింగ్ వల్లే క్లైమాక్స్ పాయింట్‌కి కారణం ఎవరు అనేది మధ్య మనకి హింట్ లాగా తగులుతూ ఉంటుంది. ఓవరాల్‌గా ఇది చిన్న సీరీసే అండి. 6 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ నియర్లీ 18-20 మినిట్స్ రన్ టైమ్‌తో ఉంటుంది. నా వరకైతే మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా అలా పాస్ అయిపోయింది. డైరెక్టర్ గారు కథని రాసుకున్న విధానం కానీ, స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకున్న విధానం కానీ, మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యే వరకు ఎక్సలెంట్‌గా విజువలైజ్ చేసుకున్నారు. కానీ క్లైమాక్స్‌ని ఎండ్ చేసిన విధానం బాగా అనిపించలేదు. ఆ క్లైమాక్స్ వరకు ఇచ్చిన బిల్డప్‌కి, స్టోరీ సెటప్‌కి మ్యాచే అవ్వలేదనిపించింది ఆ క్లైమాక్స్. అదండి 'అయానా మానే' అనే వెబ్ సీరీస్ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో వెబ్ సీరీస్ ఆర్ మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై.